వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సో నాకు నవ్వొస్తుంది యాక్చువల్గా. చాలా రోజులు తర్వాత అనుకుంటారు, అబ్బా అన్న ఇన్ని రోజులకు వచ్చినావు కదా. చాలా డేస్ అయిందండి, ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్ పైనే అయింది నా వీడియో చేసి, అంటే రిగార్డింగ్ టీజీపీఎస్సి. సో యోధన్, వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. సో గుడ్ ఈవినింగ్ యోధన్. వెరీ గుడ్ ఈవినింగ్. సో నేను ఒక లాస్ట్ 2-3 వీక్స్గా ఏం పట్టించుకోవట్లేదు, ఏం చూడట్లేదు, అంటే నాట్ ఫాలోయింగ్ టీజీపీఎస్సి. సో ఇప్పుడు టుడే ఐఎమ్ ఏ వెరీ జనరల్ ఆడియన్స్. నాకేం తెలియదు, పబ్లిక్కి కూడా ఏం తెలియదు. నాకు నువ్వే ఇప్పుడు చెప్పాలి ఏం జరుగుతుంది. నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తా, నాకు ఆన్సర్ చెప్పు 1 by 1. నాకంటే నాకు మా సబ్స్క్రైబర్స్కి. ఓకే, నాకు తెలిసినంత చెప్తాను నేను కూడా. ఫైన్ ఫైన్, ఎందుకంటే నువ్వు దీనిలో గట్టిగా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కదా. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో. అయితే క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు ఇప్పుడు ఏమేమి కేసులు ఉన్నాయి, అవి హైకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ తర్వాత నా పాత వీడియోలు 2 చూస్తే నేను ఒక ఫండ్ కలెక్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ నుంచి. మనం ఆ ఫండ్ ఎక్కడికి పోయింది, కరెక్ట్గానే రీచ్ అయిందా. సో దాని తర్వాత అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ నో. ఎందుకంటే మనకి మల్టిపుల్ గ్రూప్స్లో మల్టిపుల్ థింగ్స్ వినబడుతున్నాయి, పొలిటికల్గా కూడా మల్టిపుల్ వినబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా అన్నారు కదా మేము ఇచ్చేస్తామని. సో అలాంటివి విన్నప్పుడు మనకు ఎక్కువ భయం వేస్తుంది. ఇంకొక సైడ్ ఏమో కోర్టు కేసులు ఏమో ఇవి మనల్ని ఉత్తేజపరుస్తున్నాయి, అంటే మనకి న్యాయం జరుగుతుందని ఒక సైడ్ అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమో పొలిటికల్ సర్కిల్స్లో ఏమో మేము కరెక్ట్గానే చేస్తామని వాళ్ళు అంటున్నారు. అసలు ఏమైతుంది భయ్య, మనకి చెప్పు ఒకసారి. ఇప్పుడు హైకోర్టులో అయితే ఈరోజు హియరింగ్ స్టార్ట్ అయింది. మెయిన్గా 2 issues, ఓకే, పిహెచ్ అండ్ GO29. ఓకే, ఐ థింక్ 7 రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఓకే, వేరియస్ లాయర్స్ ఈరోజు సీనియర్ కౌన్సిల్ కూడా ఆదిత్య సోంది గారు వచ్చి ఈరోజు ఆల్మోస్ట్ 2 hours మాట్లాడి కంక్లూడ్ చేశారు. అయితే అంటే సుప్రీంకోర్టు. ఆయన పిహెచ్ టచ్ చేయలేదు, GO29 టచ్ చేసిండు. మళ్ళీ అది రేపు హియరింగ్ ఉంది. ఇంకా ఈరోజు ఎవరు అంటే మన హైకోర్టులో ఎవరెవరు ఉన్నారు? సుధీర్ గారు వచ్చారు. అంటే ఎవరెవరు ఉన్నారు హైకోర్టు లాయర్స్? ఆదిత్య సోంది ఫ్రమ్ సుప్రీం కోర్ట్ వచ్చారు. అంటే ఈయన ఎవరు? మదన్ మోహన్ సార్ ఉండు, కేజీ కృష్ణమూర్తి సార్ ఉండు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టింది ఆదిత్య సోంది గారు. ఆదిత్య సోంది గారు ఇప్పుడు అంటే బీఆర్ఎస్ వాళ్ళ కౌన్సిల్ అతను. ఓకే, ఆయన దేని గురించి మాట్లాడిండు? ఓన్లీ GO29 గురించి మాట్లాడు. ఓకే, అంటే ఏమన్నారు అంటే వాట్ ఈస్ ద సమ్మరీ? అదే తిప్పి అదే చెప్పిండు. నేనైతే అంత కన్విన్స్ కాలే. అంటే మన ఈ రోజు కూడా చాలా మంది అంటారు, అన్న ఏం చెప్తున్నారు అన్న, ఏం అర్థమైతలేదు అన్న అంటారు కదా. అమ్మా నాకే అర్థం కాలే ఏం చెప్తుండు. బట్ సుజయ్ పాల్ సార్ కి ఐడియా ఉందని ఆయనకు తెలుసు కదా ఆల్రెడీ, బికాజ్ ఆయన జడ్జిమెంట్ లే కోట్ చేస్తారు. ఓకే, సమ్వేర్ ఏ జడ్జి కైనా ఉంటది. కిషోర్ చౌదరి గానీ, మళ్ళీ అప్హెల్డ్ అయింది కదా దీపేందర్ యాదవ్. అంటే ఈయన చెప్పాల్సింది కరెక్ట్ గానే చెప్పిండా అంటే GO29 మీద? హీ ట్రైడ్. ఓకే, బట్ కరెక్ట్ కన్వే అయిందా? క్వశ్చన్ ఒక మేజర్ ఇష్యూ సార్ మల్టిపుల్ టైమ్స్ అడిగిండు. ఫస్ట్ కూడా అడిగిండు, ఇప్పుడు కూడా అడిగిండు. ఎవరు? సుజయ్ పాల్ సార్. హౌ ఆర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై GO29? ఓకే, ఈ రోజు ఎక్కువ స్ట్రెస్ చేసింది 1:50 రేషియో బ్రీచ్ అవుతుంది, 1:50 రేషియో బ్రీచ్ అవుతుంది. అయితే ఏంది అసలు ఎట్లా ఎఫెక్ట్ అవుతారు రిజర్వ్ క్యాండిడేట్స్ అంటే చెప్పాలి కదా. ఏది మన మెరిటోరియస్ రిజర్వ్ క్యాండిడేట్స్ ని కూడా 1:50 రేషియో కోసం కౌంట్ చేస్తారని. సొంత మెరిట్ తో వచ్చిన కూడా 1:50 ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ అవడానికి కౌంట్ చేస్తారంటే అయిపోతుంది. బట్ ఐ థింక్ ఇంకా చాలా ఇంకొక 3-4 days నడుస్తుంది ఇది. ఆయన ఒక సీనియర్ కౌన్సిల్ ఈ కంక్లూడెడ్ మెనీ అదర్ పీపుల్ టు కమ్. ఇప్పుడు రేపు కూడా మాట్లాడతారా ఆదిత్య సోంది గారు? రేపు ఐ డోంట్ థింక్ హీ కంక్లూడెడ్. అయితే సుధీర్ సార్ ఈ రోజు నాకు రేపు టైం కావాలని విన్నా, ఆయన అన్నారు ఎవరో అంటున్నారు. సుధీర్ సార్ నాకు ఒక ఫుల్ డే కావాలన్నాడు. ఓకే, ఆయనది ఏంటి పిటిషన్? ఆయన సేమ్ అబ్బా అన్ని. అంటే సుధీర్ సార్ అంతకుముందు మాట్లాడిండు. there are 2 kind of petitions, right? One challenging GO29 before the mains. Okay, now one after. Before mains prayer ఏముంటది? 29 కాదు 55 పెట్టి లిస్ట్ తీసి మెయిన్స్ పెట్టమని. నౌ దట్ మెయిన్స్ ఈజ్ ఓవర్, ప్రేయర్ ఏముంటది? 29 కాదు 55 అంటే నౌ దేర్ ఆర్ 2 possibilities. 29 పోతే ఒకవేళ 55 వస్తే మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్, అందరికి రీమెయిన్స్ పెడతారా, లేకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పెట్టి నార్మలైజేషన్ చేస్తారా? అది మన భయం అదేగా ముందు నుంచి. మనం వద్దనే చెప్పినాం కదా ఇప్పుడు మన ప్రేయర్ లో. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, లెట్ ద జడ్జ్మెంట్ కమ్. కరెక్ట్. హియర్ మై పాయింట్ ఈస్, మన ప్రేయర్ లో ఎక్కడైనా పిటిషన్స్ లో డిడ్ దే క్లియర్లీ మెన్షన్ దట్ we had an apprehension that normalization might be possible, అది జరగకూడదు అని ఎక్కడైనా మనం మెన్షన్ చేసినాం? అక్కడ కూడా మాట్లాడలేదు. నీకు తెలుసా
జడ్జి ఏమి ఇస్తాడు? మనం ఇప్పుడు జడ్జే చెప్పిండు అనుకో రీమెన్స్ పెట్టమని, వేర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ నార్మలైజేషన్? కరెక్ట్, అంటే అందరికి ఓకే, కానీ మనం వి షుడ్ నాట్ జంప్ ద గన్. కరెక్ట్, అది కరెక్ట్. బట్ మనం స్పెషల్ గా ఎక్కడైనా మెన్షన్ చేసినామని నార్మల్, ఎందుకంటే నార్మలైజేషన్ ఇస్ ఎ వెరీ డేంజరస్ కాన్సెప్ట్. వీఆర్ ఆల్ అగేన్స్ట్ ఇట్. దట్ ఈస్, ఎందుకంటే అక్కడి వరకు ఓలే భయ, నీకేం తెలుసు? Jio 29 అప్హెల్డ్ అయితే చెప్పు, అప్హెల్డ్ అయితే వై ఆర్ యు అస్యూమింగ్ అది పోయి వస్తే నార్మలైజేషన్? అంటే చాలా మందికి ఆ భయం ఉంది కదా, ఇప్పుడు చాలా మందికి అది ఉంది కాబట్టి అని అడుగుతున్నా. నేను ఇప్పుడు జనరల్ ఆడియన్స్ బై, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ ద పర్టికులర్ టీజీపీఎస్సీ న్యూస్ అవ్వట్లే కాబట్టి అడుగుతున్నా. సో అది రేపు, సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సుధీర్ సార్. రేపు వేరే కౌన్సిల్ మాట్లాడతారు, ఒకరు పిహెచ్ మాట్లాడతారు, ఒకరు Jio 29 మాట్లాడతారు. అట్లనే సుప్రీం కోర్ట్ లో కూడా 2 రిట్లు ఫైల్ అయినాయి. పిహెచ్ ఏంటి కేసు? పిహెచ్ వీళ్ళు రోస్టర్ పాయింట్స్ అలాట్ చేసిర్రు, వర్టికల్ గా ట్రీట్ చేసి. పిహెచ్ ఈజ్ ఎ స్పెషల్ రిజర్వేషన్, దే ఆర్ నాట్ ఏ సోషల్ కేటగిరీ కదా. అవును, ఇప్పుడు ఉమెన్ గానీ, పిహెచ్ గానీ, ఎక్స్ సర్వీస్ మెన్ గానీ స్పెషల్ రిజర్వేషన్స్. దిస్ షుడ్ బి స్ప్రెడ్ అక్రాస్ ఆల్ కేటగిరీస్. నువ్వు రోస్టర్ పాయింట్స్ అలాట్ చేయలేవు దానికి. 4% వీళ్ళు అలాట్ చేసారు. అట్లా దానివల్ల నష్టం ఎట్లా జరుగుతుంది అంటే, ఓపెన్ కేటగిరీ పోస్టులు పోతాయి కదా. ఒకటి నష్టపోయినట్టే కదా. సో ఇప్పుడు అది ఎంత బలంగా ఉంది ఆ కేసు? ఐ థింక్ వెరీ స్ట్రాంగ్. పిహెచ్ ఎట్లా అవుతుంది బై వర్టికల్? ఇట్ ఈస్ హారిజాంటల్. మల్టిపుల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా. ఇంకోటి, వీ డ్రా పవర్ ఫ్రమ్ సేమ్ జియోస్. ఏపీ గానీ మనది గానీ, ఏపీలో కూడా కేసు అయింది. కేసు అయితే దెన్ వాళ్ళు కూడా వర్టికల్ తీసేసి హారిజాంటల్ పోయింది. ఏపీ ఇప్పుడు మొన్న అదే 2018 కేసు అది కదా. అది కాదు, టాకింగ్ అబౌట్ పిహెచ్ రిజర్వేషన్. అక్కడ కూడా వర్టికలే పెట్టిరు, కేసు వేసి తీసి మళ్ళీ హారిజాంటల్ చేసి. అండ్ ఇది మన ఎస్టీ రిజర్వేషన్ కేసు అదొకటి ఉంది కదా, అది ఏడుందో తెలియదు, ఏ పుట్టలు ఏ పాముందో తెలియదు. నీ అమ్మ దాన్ని కింద కేసిరే మొత్తం, అంతేనా? అది ఎప్పుడు అదేగా ఇట్లా గుండెల్ని చేతులలో పెట్టుకొని నడవాలి. ఎప్పుడేం బాంబు వెళ్తుంది, ఎప్పుడేం బాంబు వెళ్తుంది అంటే ఫైల్ ఏకకిలనే తీయొచ్చు. ఇన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి. 30 ఈ జాబ్ లో డేంజరే అది. నువ్వు అంతా పోయి మంచిగా మన 2018 కేసు అదే జరిగింది కదా ఏపీపీఎస్సీ. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు దినదిన గండం అంటారు కదా. అదే కదా. సో అదే దీనికి ప్రిపేర్ అవుతున్నాడు, దీంట్లో జాబ్ కొట్టినోనికి నరాలు మాత్రం స్టీల్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు తీసుకుంటారు కదా డిక్లరేషన్, నేను మీకు జాబ్ ఇస్తున్నా మీరు తీసుకుంటారు, కానీ కోర్టు తీర్పులకు లోబడరు. అది చాలా అన్యాయం భయ్యా. నేను ఎందుకంటున్నా అంటే, కోర్టు తీర్పులకు మీరు అంత కరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ కోర్టు తీర్పులు ఎందుకంటారు అనొద్దు, అవునా కదా? వెన్ యూ ఆర్ 100%, గవర్నమెంట్ ఈస్ 100% షూర్ దట్ దే నో ఇష్యూస్ లేవు అన్నప్పుడు, నువ్వు జాబ్ ఇస్తున్నప్పుడు డిక్లరేషన్ తీసుకోవద్దు. సరే ఇప్పుడు ఆడి వరకు రాలేదు అంటే చెప్తున్నా నేను ఒక పాయింట్ ఐ మెన్షనింగ్. అరే ఎందుకంటే ఆ జాబ్ చూపించాడు, పెళ్లి చేసుకుంటాడు, అంతే కదా, ఆ లోన్ తీసుకుంటాడు, కట్నం ఎక్కువ వస్తుంది, ఇవన్నీ పోగానే జాబ్ అయింది అనుకో, రేపు ఈఎంఐ ఆగుతుందా? అంతే కదా, ఖర్చులు ఆగుతాయా? సో అవన్నీ ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా 2 ఉన్నాయి. ఫస్ట్ లెట్స్ కంప్లీట్ ద హైకోర్ట్ ఇంకేమున్నాయి కేసులు భయ్యా? హైకోర్టులో మేజర్ గా Jio 29 డిస్కస్ చేసినాం, పిహెచ్ డిస్కస్ చేసినాం, ఎస్టీ అది ఏడుందో తెలియదు, ఈడబ్ల్యూఎస్ అది ఏడుందో తెలియదు. ఓకే, అది ఇంకా రాలే. ఇప్పుడు ఈ హైకోర్టు ఎన్ని రోజులు జరగవచ్చు నీ ఎస్టిమేషన్ ప్రకారం? ఈ వారం అంతా జరుగుతాయి. అంటే జడ్జిమెంట్ వస్తుందా? అదే నేను జడ్జి మనం కొట్టిన ప్రతి కేసు ఆగైంది విత్ రెస్పెక్ట్ టు కోర్ట్ కేసెస్. మనం ఏదైతే అనుకున్నామో అన్ని బోల్డ్ అయినాయి ఇప్పటి వరకు. అంటే అక్కడ నుంచి గేమ్ అంత స్ట్రాంగ్ ఆడిరు అనుకో, అది వేరే సంగతి. మనం కరెక్ట్ గానే ఉండాల్సింది. కానీ అయితే మన ఎవరో అన్నారన్నావు కదా, ఎవరో పెద్దోళ్ళు, మన ఈ మంత్ లో మొత్తం తెలిసిపోతుంది అంటే ఒక జడ్జిమెంట్ వచ్చేసి రావాలి. ఏమింటారు భయ్యా? Jio 29 పిహెచ్ హారిజాంటల్ కాదు, వర్టికల్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కాదు. ఎందుకంటే ఇది అయిపోతేనే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా లైన్ లా. ఇప్పుడు ఈ ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ రెడీగా ఉంది, ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రావాలా కదా. దీనికే గతి లేదు, దీనికి సిగ్నల్ వస్తలేదు దీనికి. సరే, ఇది హెచ్సి అబ్బా హైకోర్టుది. హౌ అబౌట్ సుప్రీం కోర్ట్? ఇప్పుడు నిన్న ఉండే కదా సుప్రీం కోర్టు, నిన్నది కాస్త 6th మూవ్ చేశారు. అదంతా ఫాలో కావట్లే, కానీ మేజర్ గా ఆ 2 కేసెస్ ఉన్నాయి. కీ కేసు కదా, వన్ ఇస్ కీ కేసు, వన్ ఇస్ మల్టిపుల్ ఇష్యూస్ కేసు. అది సింగిల్ బెంచ్. కీ కేసు ఏమో మన దామోదర్ గారు కొట్లాడుతున్నారు, దామోదర్ పిటిషనర్. అండ్ దీనికేమో శేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన ఇద్దరు 2 కేసులు కదా. సింగిల్ బెంచ్ లో ఫేవరబుల్ గా రాలే, డివిజన్ బెంచ్ లో కూడా ఫేవరబుల్ గా రాలే, సుప్రీం కోర్ట్ లో ఫైల్ చేసి
సుప్రీంకోర్టు ఎట్లుందంట సుప్రీంకోర్టు పరిస్థితి నాకు తెలియదు భయ్యా. పల్స్ సుప్రీంకోర్టు పల్స్ ఎట్లుంది అంటున్నా. మా ఇంటి పక్కన ఉన్న హైకోర్టు పల్సే తెలుస్తలే ఆడ సుప్రీంకోర్టు రైట్ 100 ఇష్యూస్ ఉంటాయి భయ్యా. 100 ఇష్యూస్లో ఇదొకటి. అది మన సుప్రీంకోర్టు కాదు జడ్జి ఏంద్రా నీ ప్రాబ్లం అంటే సార్ సింగమ నాయక్ అంటే అది అట్లనే ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి ఎంతవరకు ఫేవరబుల్ గా రావచ్చు అనేది ఒక జనరల్ గా వాళ్ళు ఇంటర్ఫియర్ సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిందంటే వాళ్ళు ఎంతో ఆలోచించి చూసి చేసి ఇచ్చుంటారు కదా. జనరల్ గా ఇంటర్ఫియర్ గారు కానీ మనం డిస్మిస్ చేసినాకనే కదా సుప్రీంకోర్టుకి పోయింది. నువ్వు అన్నది కరెక్ట్. ఇంటర్ఫియర్ కామని ఎప్పుడు అంటారు, కేసు డిస్మిస్ కాకపోతే సుప్రీంకోర్టులో అనొచ్చు. కానీ ఆల్రెడీ కేసు డిస్మిస్ అయినాయి కాబట్టి ఛాలెంజ్. ఆయన నెల రోజులని ఆర్డర్ రాసిండుగా. అవును, సింగిల్ జడ్జి. అంటే ఇప్పుడు కేసు డిస్మిస్ చేసినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసే అవకాశం ఉందట. టేకప్ చెయ్యొచ్చు, ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటున్నా. ఇంటర్ఫియర్ అయితే సూపర్, వెల్ అండ్ గుడ్. ఇంటర్ఫియర్ అవ్వాలి, అందుకోసమే కదా మరి. అంటే ఛాలెంజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ 2-3 క్వశ్చన్ తప్పున్నాయి భయ్యా. నో బడీ కెన్ డినై దట్ ఆబ్వియస్లీ. అరే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ సెడ్ వికీపీడియాకి నోటీస్ పంపించింది మీది అథెంటికేటెడ్ కాదని. వీళ్ళేమో అథెంటికేటెడ్ అంటున్నారు. అది తప్పు కదా. సరే, అది వాళ్ళు ఎంత ప్రొయాక్టివ్ గా తీసుకుంటారు అనే మీద ఉంది. మల్టిపుల్ రీజన్ కేసు మీకు తెలుసు, స్టార్ట్ టు ఎండ్ అది ఏందనేది. ఈ రోజు కూడా దాంట్లో ఉన్న సర్టెన్ కాన్సెప్ట్స్ మన అడ్వకేట్ కూడా డిస్కస్ చేసిండు. సార్ అది 60 పోస్టులు కలిపిరు సార్, అది నోటిఫికేషన్ కొత్తది ఇచ్చిరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రీకండక్ట్ చేయమంటే రీనోటిఫై చేసిరు, ఇవన్నీ వచ్చినాయి ఇష్యూస్. అది బట్ మెయిన్ ఇష్యూ క్రక్స్ ప్రేయర్ లో మాత్రం జియో 29 ఇన్వాలిడేట్ చేయమని పిహెచ్ ని హారిజాంటల్ ట్రీట్ చేయమని ఉంది ఇక్కడ డివిజన్ బెంచ్ లో. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఏం నడుస్తుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు, మన అందరు గ్రూప్ లో చదువుకుంటున్నారు కదా, మనం డిస్టర్బెన్స్ చెయ్యొద్దు అని వీడియోలు ఏం పెట్టట్లేదు. ఒక 10 రోజుల పైన జరిగింది. బట్ ఐఎమ్ ఆల్సో నాట్ ఫాలోయింగ్. బట్ అదైతే ఏం నడుస్తుంది? నేనైతే జాబ్ చేస్తున్నా, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ ఎత్తుక్కుంటున్నా. నేను కూడా చాలా మందికి అదే చెప్పిన. ఇప్పుడు ఎన్ని రోజులు తిడతాము? ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు మనల్ని అన్యాయం చేసారు, మోసం చేసారు, దట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు అన్యాయం చేసేదాన్ని అట్లనే పట్టుకొని తల పట్టుకొని కూర్చోలేం కదా. వీ హ్యావ్ టు మన లైఫ్ వీ హ్యావ్ టు గో ప్రొసీడ్ ఫర్దర్, రైట్? సో నేను అందరికి అదే చెప్పిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్న, నువ్వేం చేస్తున్నావు అన్న వీడియో పెట్టకుండా అంటే నేను నా వర్క్ నేను నా టైం ప్రొడక్టివ్ గానే చేసుకుంటున్నా. వాళ్ళు కూడా మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూటిలైజింగ్ దేర్ టైం ప్రొడక్టివ్లీ. ఎందుకంటే మన పని మనం చేసుకోవాలి. మనం చేసింది ఏంది? ఇప్పుడు మనము అవును, ఇంతవరకు కంట్రిబ్యూషన్ మనం ఇచ్చిన కంట్రిబ్యూషన్ దే హావ్ రీచ్డ్ ద ప్రాపర్ సోర్సెస్, రైట్? 1,35,000 వచ్చినాయి. 36,000 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. సో 1,35,000 has been distributed properly, right? And the correct sources కి రీచ్ అయినాయి. ఎందుకంటే I am answerable to all our people. సోర్స్ చెప్పకున్నా కూడా ఎక్కడ రీచ్ అవ్వాల్సిన అది ఉంది కదా, అదైతే ఉంది కదా. అదే ఇంకా వాట్ ఎల్స్? మన నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి ఏమైనా వినబడిందా? నెక్స్ట్ నోటిఫికేషన్ కాదు భయ్య, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి భయ్య. ఫస్ట్ జియో 29 కరెక్ట్ అని పాసిబిలిటీ. అప్పుడు విను, జియో 29 పిహెచ్ 2 కరెక్ట్. నాకు అది వినడమే కష్టంగా ఉంది. నువ్వు జియో 29 కరెక్ట్ అంటేనే నీకు నచ్చింది కూడా చెప్తా. జియో 29 కరెక్ట్ అన్నారు, పిహెచ్ కరెక్ట్ అన్నారు అనుకో, సూపర్. సార్ చెప్పినట్టు ఫిబ్రవరిలో రిజల్ట్స్ వస్తాయి. ఒక్కరి పేరు కూడా ఉండదు. ఎందుకుంటది? 563 పేర్లు ఉంటాయి. కానీ మనం చూసిన అశోక్ నగర్ ఒక్క ఫోటో కానీ ఉండదు. తర్వాత ఇప్పుడు 2 ఇది ఫస్ట్ పాసిబిలిటీ. సరే, నెక్స్ట్ ఏంది? సపోజ్ జియో 29 పిహెచ్ పోయింది అనుకో, మనకు ఫేవరబుల్ గా వచ్చింది అనుకో, ఇవి ఇప్పుడు 2 ఉంటాయి భయ్య. అంటే మొత్తం ప్రిలిమ్స్ నుంచి లేచిపోవచ్చు. ప్రిలిమ్స్ ఎందుకు లేస్తుంది? నువ్వు చెప్పు, ప్రిలిమ్స్ ఎందుకు లేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు 55 ద్వారా మళ్ళీ కొత్త లిస్ట్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు మొన్న మంచిగా రాసిన పొరగాలు ఒక్కుంటారా, వాళ్ళు పోయి మేము మంచిగా రాసినాము, మేము జియో 29 ఉంది కాబట్టి వచ్చి అని అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. నీకు పేపర్ ఏమైనా లీక్ అయిందా? పేపర్ లీక్ కాలేదు. కానీ ఏమంటున్నా అంటే సరే, అంతవరకు వెళ్ళకు. నేను నెక్స్ట్ చెప్తున్నా. జియో 29 ఇన్వాలిడేట్ అయితే 2 పాసిబిలిటీస్. ఏది? కొత్త మందికి ఎగ్జామ్ పెడతారా, అందరికి ఎగ్జామ్ పెడతారా? నువ్వు చెప్పేది ఇంకో పాసిబిలిటీ ఏంది?
మంచిగా రాసిన వాళ్ళు ప్రిలిమ్సే వీక్తుంది అని. అవును అంతేనా? అవును. ప్రిలిమ్స్ ఎందుకు వీక్తుంది దానికి రీజన్ ఉంది. ప్రిలిమ్స్ వీగడానికి కారణం ఏంటిదంటే ఇప్పుడు మన మంచిగా రాసిన వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు పోయి ఇంకొక కేసు పెడతారు. సో ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు అది కాంప్లికేటెడ్ చిక్కుముడి కదా తయారై అన్ని పద పేపర్లు చింపేసి కొత్త పేపర్ ఈ టైప్ లో ఉంటది అనమాట. అది నేను అట్లా అంటున్నా, ఈ గోలాంతి ఎందుకు అని చెప్పి. ఇది ఊరు పంచాయతీ గట్టు పంచాయతీ కాదు భయ్య, ఏదో ఒకటి చేస్తే పనికి. నేను అట్లా అనుకుంటున్నా. అయితే ఇక్కడ రెండే పాసిబిలిటీస్ భయ్య. మధ్యప్రదేశ్ చూసుకుంటే అక్కడ కూడా ప్రిలిమ్స్ ఏం స్క్రాప్ చేయలే, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి నార్మలైజ్ చేసిర్రు. బట్ ఇక్కడ మనము ఎవరికైతే నార్మలైజేషన్ కావాలనుకుంటుందో దే విల్ రిలై ఆన్ దట్. ఎవరికైతే నార్మలైజేషన్ వద్దు అనుకుంటారో, ఎందుకంటే లాస్ట్ 45 days ఎగ్జామ్ కన్నా ముందు ప్రొటెస్ట్ చేసి, అరే ఎగ్జామ్ ఒక్క రోజు ముందు 5,000 మంది వచ్చిర్రు రోడ్ మీద. ఇప్పుడు వాళ్ళందరూ సీరియస్ క్యాండిడేట్సే కదా. నౌ దోస్ పీపుల్ వోంట్ వాంట్ నార్మలైజేషన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు మధ్యప్రదేశ్ కి మనకి ఏంది సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్, అక్కడ 3 tier కానీ మనకి 2 tier కానీ వాట్ ఎవర్ చాలా ఉంటాయి కదా. దే హ్యావ్ టు రిలై ఆన్ దట్. ఎందుకంటే జడ్జ్ నీ పర్స్పెక్టివ్ లో నా పర్స్పెక్టివ్ లో కాదు కదా భయ్య. ఇప్పుడు హీ విల్ ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ పీపుల్ హు హావ్ డన్ వెల్. ఇప్పుడు మొన్న చాలా మంది ఈ కేసులు అవి పట్టకుండా హార్డ్ వర్క్ చేసి రాసిర్రు. ఫన్ ఇన్సిడెంట్ చెప్తాది అదే పాయింట్ మీద కంప్లీట్ చేసి. దే విల్ ఆల్సో బి ఇన్ జడ్జెస్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్. సంబడి హ్యాస్ టు లూజ్ అవుట్ హియర్. కరెక్ట్. నాకు ఫన్ ఇన్సిడెంట్ ఏమని వచ్చిందంటే, ఇందాక అన్నట్టు చాలా మంది ఎగ్జామ్ అవ్వక ముందు నేను డబ్బులు పెడతా అన్నారు కదా. ఎగ్జామ్ రాసినాక వాళ్ళందరూ బ్యాక్అవుట్ అయిపోయారు. మేము మంచిగా రాసినాము అని ఒక్కడు కూడా ఫోన్ కూడా ఎత్తట్లేదు, అంటే డబుల్ ఫండ్ కలెక్షన్ కి. అందరూ అనుకుంటారు మేము బాగా రాసినాం అనుకుంటున్నారు, కానీ రిజల్ట్ వచ్చినాక ఒకవేళ రిజల్ట్ ఇస్తే నువ్వు అన్నట్టు ఫేవరబుల్ గా వాళ్ళకి వచ్చి రిజల్ట్ వచ్చినాక తెలిసి ఒక్క ఫోటో కూడా రాదు కదా. అప్పుడు మళ్ళీ 4 కలుసుకొని మాకు అన్యాయం జరిగింది అప్పటికి వస్తారు అనుకో, అది వేరే సంగతి, అది పక్కన పెడదాము. తర్వాత అది నెక్స్ట్ ఇంకొక కేసు. అదే ఇప్పుడు ఒకవేళ GO29 ఇన్వాలిడేట్ అయ్యి PH వర్టికల్ కాదు హారిజంటల్ అని వస్తే దీన్ని ఏమైతుంది ఎగ్జామ్ అనేది చూడాలి. ఇప్పుడు అంతవరకు ఓలేగా డిస్కషన్. బికాస్ వెన్ TGPSCకి ఒకవేళ అనిపించింది అనుకో, అరే ఇది పీకేటట్టు ఉందని, అబ్సల్యూట్లీ దే విల్ కమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నార్మలైజేషన్. అప్పుడు ఎవరు పట్టించుకోడు, వీళ్ళు ఎంత చెప్పినా మేము ఇమ్లే అని, అదంతా రాదు. ఇప్పుడు మనకి కొత్త చైర్మన్ గారు వచ్చారు కదా TGPSCకి, బుర్రా వెంకటేశం గారు కూడా. నేను అప్డేట్ ఉందా అంటే, ఆ సారు ఏదో 1995 IAS ఆఫీసర్ కదా. మనకి మహేందర్ సార్ అయితే నిన్ననే మొన్న అయిపోయింది. వినబడుతుందా సారు? అరే అది కూడా ఒక పాయింట్ అయిపోయి, అందుకోసం అంటున్నాను. యూ డోంట్ హ్యావ్ టు కమెంట్ ఆన్ ఇట్, బట్ లెట్స్ సే ఊరికే ఏమైనా ఉంటే. అదే TGPSC చాలా ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎవరికి వినదు, ఛాన్సే లేదు. అంతే, అవ్వాలే లేదు. 10 రోజుల ముందు GO55 డిఫెండ్ చేస్తుంది. అదే ఇప్పుడు ఆల్రెడీ పాత కేసు ఉంది కదా, GO55 కేసు. నేను చెప్పేది నువ్వు 10 రోజుల ముందు GO55 డిఫెండ్ చేస్తుంది. 10 రోజులు కాగానే జియో తప్పు కదా, అట్లా 4 కలుసుకుంటా. ఈ కొత్త వర్డ్స్ తెలిసినాయి పోయా. అబ్రోగేషన్, అప్రోబేట్, రిప్రోబేట్ అంట. అదే అప్రోబేట్ రిప్రోబేట్ మనం ఎప్పుడు ఏం లేదు. అది బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్ అంట. రైట్. ఇంకా అంతే భయ్యా. సో మొత్తానికి ఇంకా ఈ మంత్ లో ఏదో ఒకటి తెలిసిపోతుంది. 2025 వరకు వీ కెన్ హ్యావ్ ఏ క్లియర్ అప్డేట్. ఇప్పుడు మన పిల్లలకి ఏం చెప్తావు, ఏమన్నా అప్డేట్ సమ్మరీ ఏం చేయాలంటావు? Group 2 ప్రిపరేషన్ కానీ టైం ఏడు ఉంది, వాళ్ళు హ్యాపీగా చదువుకొని రాయడమే. ఇంకా అదే, కానీ నాకు అంత సీరియస్ ఉన్నట్టు అనిపించట్లేదు పబ్లిక్. ఉన్నారు Group 2కి గట్టిగా అవుతున్నారు. Group 2కి గట్టిగా అవుతున్నారు. మనం చదువుతలే కాబట్టి మనం వదిలేసినాం కాబట్టి. ఎనీవే వీ కేమ్ ఓన్లీ ఫర్ Group 1 కాబట్టి. అదే నేను ప్రతి వేళ అదే చెప్తున్నా కదా, Group 2 గట్టిగా చదవండి అని చెప్తాను. ఎందుకంటే అండ్ ఇంకోటి సారీ, Group 2కి RRB వాళ్ళు కూడా RRB ఎగ్జామ్ ఉంది అని ఒక ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ ఉంటది భయ్యా, అంటే ఉంటది, పాపం వాళ్ళు కూడా ఉన్నారని అంటారు. మరి నువ్వు అట్లా అన్నావు అనుకో, కింద రాస్తారు నిన్నే ఏమని, RRB ఎగ్జామ్ ఓవర్లాప్ అవుతుంది. అరే అయితే అమ్మాయి 140 కోట్ల మంది ఉన్నారు. లేదు అంటే వాళ్ళ ఇష్యూ ఉంది, బట్ దే హ్యావ్ టేకెన్ దట్, దే టుక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ TGPSC. TGPSC మైట్ కన్సిడర్ ఆర్ దే మైట్ సే దట్. ఇప్పుడు అరే ప్రాబ్లం చెప్పినోడు సొల్యూషన్ చెప్పాలి భయ్. ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది? అవును అయింది భయ్యా, కరెక్టే. కానీ సరే ఇప్పుడు పెట్టొద్దు. ఎప్పుడు RRB ఇష్యూలు ఏంటని చెప్తా. RRB ఇష్యూలు ఏంటంటే వాళ్ళు 5 years తర్వాత ఇచ్చిరట.
ఓకే 5 years అది ఇవ్వడం వల్ల ఎప్పుడు రీసెంట్ గా వచ్చింది, అప్పటికి టీజీపీఎస్ వచ్చేసినాయి. వీళ్ళు Okay. ఏమంటారంటే అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కదా, మాకు 5 years అది వచ్చింది కాబట్టి 2 ఓవర్లాప్ అయితే మాకు ఇబ్బంది. వీళ్ళు ఏమంటారంటే ఒక 15 రోజులు లేకపోతే 2 రోజులతో నో ప్రాబ్లం అని వీళ్ళు అంటారు. వాళ్ళ వాటా కూడా వాస్తవమే, తప్పు కాదనలేము, ఎందుకంటే 2 ఎగ్జామ్ రాయాలని ఉంటది కదా, చెప్పలేము వాళ్ళకి అందులో జాబ్ రావచ్చు ఇంట్లో జాబ్ రావచ్చు. బట్ ఇక టీజీపీఎస్ లేక ఒక ఎగ్జామ్ మంచిగా పెడుతుంది, సపరేట్గా రాసుకొని జాబులు తీసుకోవడం బెస్ట్. సరే అదే పెట్టనులే కానీ టచ్ వుడ్ గ్రూప్ 2 కి ఏం ఇష్యూస్ రావద్దు భయ, దీస్ Group 2 పీపుల్. ఎందుకంటే అది ఎట్లా అదే కదా, గ్రూప్ 2 ఇప్పుడు బబ్లింగేగా, బబ్లింగ్ ఆ వారంలో దిగొచ్చు రిజల్ట్. అదే కానీ మనము అట్లా ఇవ్వలేం కదా. నువ్వు యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అన్ అన్ఎంప్లాయిడ్. సో అన్ఎంప్లాయిడ్ కి ఏముంటది అంటే వాడికి ఏ ఆప్షన్ కూడా వదలొద్దని ఉంటుంది. హీ వాంట్స్ టు రైట్ ఆర్ఆర్బి, హీ వాంట్స్ టు రైట్ గ్రూప్ 2. ఎందుకంటే వీళ్ళు కొంచెం లిబరల్ గా ఉంటే 2 రాస్తారని వాడి బాధ అంతే. సో వాళ్ళకి కూడా మనం థింక్ చేయాలంటున్నా అనేది అది. బట్ ఐ థింక్ ఇట్స్ టూ లేట్ అనిపిస్తుంది. లేట్ ఇట్స్ వెరీ లేట్. అంటే టీజీపీఎస్సీకి ఇప్పుడు దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆల్సో. ఇప్పుడు దాన్ని ఆ విండోని మూవ్ చేసి అదర్వైజ్ దే కెన్ ఆస్క్ ఆర్ఆర్బి. మీరే మావాడు పెడుతుండు లేక సార్ మా ట్రైన్ వస్తుంది మీరు అట్లా సైడ్ కాకపోతున్నారని. సో అట్లా కానీ అది కుదరదు కదా. సో టీజీపీఎస్సీ అట్లా రిక్వెస్ట్ చేస్తే మస్తు గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించుతున్నట్టు మీరు మాకు చెప్తున్నారా అని మేమే మీకు చెప్తాం. కానీ నేనేమంటా అంటే పాపం టీజీపీఎస్సీ వీళ్ళకి ఏమైనా చెయ్యాలి, చేస్తే బాగానే ఉంటది. బట్ అంత ఈజీ కాదు. నేను ఏమంటాను అంటే బ్రదర్స్, మీరు ఎవరైతే ఆర్ఆర్బి రాద్దాం అనుకుంటున్న వాళ్ళకి యూ ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. బట్ ఆ విండోని మూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అనలేము, ఎందుకంటే దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సెంటర్స్ కదా, ఇప్పుడు అంత 4-5 లక్షల మంది రాస్తారు, సెంటర్స్ ఇన్వాల్వ్ అయినాయి, డేట్ ఫిక్స్ అయ్యారు, చాలా మంది లీవ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు 15 రోజులు విండో ఎక్స్టెండ్ చేయాలంటే ఆల్రెడీ ఆలీలో ఉన్నారు, వాళ్ళు జరపలేరు. సో చూద్దాం. మీరు ఎనీవేస్ చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు కదా, టీజీపీఎస్సీ విల్ లుక్ ఇన్ టు దట్. బట్ ఇక ఇట్ హ్యావ్ మల్టిపుల్ రకరకాల పీపుల్ కి రకరకాల ఆప్షన్స్. ఇప్పుడు మన ఇద్దరమే వివే చేస్తున్నాం అట్లా. సరే భయ్య, వెరీ గుడ్. మళ్ళీ ఇంకా రేపెల్లుండి కూడా నువ్వు వెళ్తున్నావు కోర్టుకి, యూ గివ్ అప్డేట్స్. మన రేపు ఎల్లుండి కూడా అగైన్ విల్ హ్యావ్ 1 more వీడియో. ఇన్ ద మీన్ టైమ్ చదవండి, గ్రూప్ 2 గట్టిగా చదవండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఉంది కాబట్టి పీపుల్ హూ వాంట్స్ టు ప్రిపేర్ అగైన్ ఫర్ గ్రూప్ 1. మనమైతే అయిపోయినాం కదా, మనం వీఆర్ డన్ వీఆర్ డన్ విత్ ద గ్రూప్ 1 అనుకుంటా. నాకు ఐ డోంట్ థింక్ నేను రాయనుకుంటా, ఐఎమ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అంత ఓపిక లేదు, చూద్దాం కానీ దట్స్ ఫైన్. బట్ ఇంకా అయిపోయి ఇప్పుడు ఇక్కడనే 3 సంవత్సరాలకి ఒక్క ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టినాం అనుకో, మనని ఇంట్లో మామూలుగా ఇప్పటికి తిట్లే ఉన్నాయి, తర్వాత కొట్టుడు కూడా అవుతుంది మనని. అవునా కదా? లెట్స్ నాట్ జంప్ ద గన్, లెట్స్ వెయిట్, జడ్జ్మెంట్ ఏమొస్తుంది చూద్దాం. సరే డన్, నో ప్రాబ్లం. సరే బ్రదర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నేను తక్కువ చేస్తున్నా కావాలనే వీడియోస్, ఎందుకంటే అందరూ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు కాబట్టి అవసరం లేదు. మీరు కూడా మల్టిపుల్ వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోదని చాలాసార్లు చెప్పిన. అప్డేట్ ఇస్తుంది ఒక అట్లీస్ట్ ఒక 2-3 ఈ కేసు అయ్యే లోపల అట్లీస్ట్ వన్స్ ఏ వీడియో ఇన్ ఏ వీక్ చేద్దాం ఏదో ఒకటి మన వాళ్ళకి, ఎందుకంటే నువ్వు వెరీ క్లోజ్గా ఫాలో అవుతున్నావు కదా అట్లా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ యువర్ దన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.